హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు రెడ్ రైస్ ఇడ్లీ, రెడ్ రైస్తో చేస్తారు కదా. ఇది చెక్కలు చేస్తుంది పిల్లోడు వస్తాడని. అది ఎలా ఉక్కపోయాలో ప్రాసెస్ ఇదిగో శనగపప్పు తీయమ్మ. ఇది ఎంత పిండి? అదే ఈ గిన్నె ఒక దాంతో ఈ గిన్నెతో పెట్టుకుంది పిండి. ఈ గిన్నెతో వాటర్ ఎంత పోసా? కొంచెం తక్కువగా, గిన్నెడు పిండి వేసాను. ఇక్కడికి కొంచెం ఒక అంగుళం లోతుగా, అంగుళం తగ్గించాలి. ఫుల్గా పిండి వేసాం. ఫుల్గా పిండి ఒక అంగుళం తక్కువగా వాటర్. అదే కొంచెం ఇంకో ఇదిగో మరుగుతుంది. ఇందులో ఏం వేసా? సగ్గుబియ్యం వేసాను. ఇందాక నానబెట్టాను పొద్దున్నే. ఇగో సగ్గుబియ్యం అంట. ఇప్పుడు ఇది వేస్తాను. ఉప్పు వేసేసాను. ఉప్పు వేసేసాను. 2 స్పూన్లు నూనె వేసింది. అది ఇగో పెసరపప్పు శనగపప్పు. ఇప్పుడు మరుగు వచ్చేస్తుంది కదా పిండి. మంట తగ్గించాను. పిండుతాను. ఒక పొంగు రాగానే పిండి వేసేస్తాను. అగో పెసరపప్పు, సగ్గుబియ్యం, శనగపప్పు, వాటర్లో కొంచెం నూనె 2 స్పూన్లు వేసింది. నూనె లాగేస్తాయి. ఉప్పు వేసుకుని ఇలాగ. ఇదిగో ఇది పచ్చిమిరకాయ తొక్కును. ఇదిగో పిండి ఉంది. ఈ పిండిలోనేమో జీలకర్రను వాము కదా, అది నువ్వుపప్పు వేసాను కొద్దిగానే. అది ఇప్పుడు అది పొంగురా జార్లో కూడా చూపించేసాం. ఇది ఇప్పుడు వేయాలి, మర్చిపోయింది. పచ్చిమిరపకాయ 4 పచ్చిమిరకాయలు, అల్లం, కరివేపాకు అది కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత కలవదు, మరి మర్చిపోయాం అనుకోండి. తర్వాత వేయచ్చు కానీ ఇంత బాగా కలవదు, స్ప్రెడ్ అవ్వదు. అన్నీ ఒకే రకంగా వస్తాయి. అయితే ఎలా వేసుకుంటే అది ఇలా వచ్చింది చూసారా. లక్ష్మి ఇక పిల్లలకి బాగుంటుంది. గంగాజీలు అందరికీ తెలుసు. లావణ్య, భాగ్య, శ్రావణి, బుజ్జి, పద్దు. చూసుకోండి. కన్మోళ్ళందరూ ఎవరి మట్టుకాళ్ళు బాగానే చేసుకుంటున్నారు. మీరు పిల్లలు కదా చూసి. చిన్న పిల్లలకి హెల్తీ అనమాట. బయట చెగుడీలు మనకి అన్నీ రావు కానీ ఇది అమ్మకోవచ్చు. ఇది బాగుంటుంది. ఇది ఒకటి బాగా పట్టుకుంది. కొంచెం మరగొచ్చు రావాలా. అందాక మన ఇడ్లీ నా చూసాను. ఇగో రెడ్ రైస్ పెట్టుకున్నాం కదా, అది ఆ నూకతో ఇడ్లీ. అది ఒకటి రెడ్ రైస్ తిని ఒకటేమో మామూలు ఇది పోసాం. లేకపోతే రెడ్ రైస్ అయితే ఇంకా రెడ్గా వస్తాయి. మనం తినలేమని కొంచెం ఒకటి అది ఒకటి ఇది చేసాం. బాగుందా? దానికి ఏమో పొనగంటి చట్నీ నేను అడుగుతుంది, వేరుశనగ చట్నీ. ఇంకా ఏంటి? ఏం చేస్తున్నారు పిల్లలు? అందరు బాగున్నారా? సంధ్య, రాణి, జానకి, లక్ష్మీ, జానకి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా పిల్లలందరూ. ఇంకా ఏంటి? పావని, ప్రసన్నవదనం, అశ్విని, అనూష, రామేశ్వరి, సీత, అమ్మాయి పేరు వసుంధర, సునంద, లత, సుధా, రాణి, రాధా, పావని చెప్పా. అందరూ ఎలా ఉన్నారు? అరుణ, సుజాతక్క ఈరోజు రెడ్ రైస్. పొంగు వస్తుంది. అలా పొంగు రాగానే పిండి వేసేసి మూత పెట్టేస్తాం. కింద గ్యాస్ కట్టేసి ఒక్కసారి అలా చెక్కలు చేసుకుని మీకు తెలిసిందే కదా. తర్వాత ప్రాసెస్ కనపడుతుంది. ఆ పొంగు రావాలి, కట్టేయాలి గ్యాసు. అదే ఒకవేళ ఎక్కువైపోతుంది, మళ్ళీ ఉక్కుపోతే ఎక్కువైతే మళ్ళీ తప్పపడిపోతాయి. యాగో కట్టేసి అయితే ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూస్తాను. నాకు ఉప్పుడే చూసుకోవాలి. కొంచెం పడుతుంది. ఇంకొంచెం పడదు ఇంకానా? అదే
చూడు చూడక్కర్లేదు కదా. ఇప్పుడు చూడు. ఉప్పు చూడాలా ఇంకా? చూడు మరి. సరిపోద్ది. కసింగా ఉంది. కసింగా ఉండదు, సరిపోదు. అందులో వేసాం అది అంతే. ఇంక వేసేసి గ్యాస్ కట్టేసాము. గ్యాస్ కట్టేసి మూత పెట్టేస్తుంది తిప్పి. సరిపోతాము. కట్టేసినాము కింద గ్యాస్. కట్టేసింది అలా తిప్పుకొని పొడి పళ్ళు ఆడతానే ఉంటుంది, కంగారు పడకూడదు. ఒకవేళ మీకు ఉండకపోతే చేయి తడుపుకుంటా చేసుకోవాలి. ఇలా పొడి పళ్ళు ఆడుతూనే ఉంటుంది. మనం ఇలా ఇలా చిదిపేటప్పటికి అయిపోతుంది, మెత్తనైపోతుంది. అసలు ఇది వరకు ఇప్పుడు 1 లీటర్ పోసాం కానీ ఒక వంతుకి 1/2 పోసేవాళ్ళం, గుర్తుందా? రాళ్ళ ఉంటాయి గట్టిగా వచ్చి తప్ప కొట్టేవాళ్ళం చెంబెట్టి. చూసారా అందరు? బాగుందా? అంతే. కింద ఇంక ఇలాగే ఉంటుంది. మూత పెట్టేసుకుంటాం. అదే పిండి అది చుట్టూ లేకుండా చూసుకుని అంతే. చెక్క వాళ్ళు రెడీ. సరే అమ్మా, బాయ్.